ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని బస్టాండ్ వద్ద మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్లకార్డులు పట్టుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మాట్లాడుతూ నోటీసులు ఇవ్వకుండా ప్లాన్ ప్రకారం అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు అప్రజాస్వామికమన్నారు. ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడానికి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కుట్ర పన్నాయని అన్నారు. మాది ఉద్యమ పార్టీ అని, వేధింపులు కుట్రలు కొత్తేమీ కాదని న్యాయపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్, ఎంపీపీ అరవింద్ రావు దోమ, జెడ్పీటీసీ నాగిరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, సురేందర్, ఆంజనేయులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కల్వకుంట్ల కవిత గారిని అక్రమ అరెస్ట్ చేసిండ్రో దీన్ని అంతా కూడా ప్లాన్ ప్రకారంగా మరి బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఎన్నికల్లో మనతో పోరాడే శక్తి లేక అక్రమంగా భయపెట్టించి ఈ రకంగా కేసులు ఇరికేయడం ఎంతవరకు సభ మనం అందరం కూడా చూస్తున్నాం. ఈ లిక్కర్ స్కామ్ అనేది 2 సంవత్సరాల కింద వచ్చిన పరిణామంలో గతంలో కూడా నోటీసులు ఇచ్చినప్పుడు 3 సార్లు కూడా మరి విచారణకు హాజరైంది కవిత గారు. మరి అప్పుడు వాళ్ళకి ఏం దొరకలేదు, దాని గురించి వీరి మీద ఏం అక్రమంగా ఉన్నట్టు ఏం తేలేని నిజంలో మరి ఏం చేయలేని పరిస్థితిలో అందులో ఉన్నవారిని ఇవాళ నయాన్ని భయపెట్టించి ఏదో ఒక స్టేట్మెంట్ తీసుకొని సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ 19వ తారీఖు విచారణ ఉండగా మరి అక్రమంగా నిన్న నోటీసులు ఇవ్వకుండా వచ్చి సోదాలు చేయడం, ఆ సోదాల అనంతరం 5:30కు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని అన్ని కూడా ప్లాన్ ప్రకారంగా మరి రాత్రి ఢిల్లీకి తరలించి ఇవాళ కోర్టులో వాళ్ళని హాజరుపరుస్తుంది. తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా లిక్కర్ స్కామ్కి మరి కల్వకుంట్ల కవిత గారికి ఎటువంటి సంబంధం లేదనే విషయం అందరూ కూడా తెలుసు. కానీ ఇలా ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చూస్తున్నాం. ఇవాళ ఈ గడిచిన 10 సంవత్సరాల్లో ఏ నాయకుడు అయితే గట్టిగుండ్రో, ఏ పార్టీ అయితే గట్టిగుండ్రో వాళ్ళ మీద ఈడీ కేసులు కానీ